నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు. సభాస్థలిని పరిశీలించిన మంత్రి అల్లోల. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. పోలీస్ రూట్ మొబైల్స్ అధికారుల సమావేశంలో ఎస్పీ శశిధర్ రాజు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి. పట్టణంలో పలు వార్డులో టీఆర్ఎస్ నాయకుల ముమ్మర ప్రచారం. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభా స్థలాన్ని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రగడ్డి పరిశీలించారు. ఎల్లపల్లి క్రషర్ రోడ్ మైదానంలో సభ నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన కారణం నేపథ్యంలో కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యే అవకాశం ఉన్నందున శాంతి భద్రత పర్యవేక్షణతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. హెలిప్యాడ్ ఏర్పాటు, అక్కడి నుంచి సభాస్థలి వరకు వాహనాల తరలింపు చర్చించారు. వేదిక ఏర్పాట్లు, కార్యకర్తలు కూర్చునే స్థలానికి సంబంధించిన పలు అంశాలపై స్థానిక నేతలు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రగడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సభకు ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి 150,000 మంది హాజరు కానున్నారని తెలిపారు. ప్రతి ఊరు, వాడ, గిరిజన తండాల నుంచి భారీ సంఖ్యలో బహిరంగ సభకు తల్లి రానున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ప్రజలు పెద్ద ఎత్తున తల్లి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, నిర్మల్ ఎంసీ ధర్మేందర్ రాజేందర్, టీఆర్ఎస్ నాయకులు రామకిషన్ రెడ్డి, అల్లోల గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో పార్లమెంటు సభ్యుల ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మన తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇది గిరిజనులకు కేటాయించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జి నగేష్కు రెండవసారి టికెట్ ఇచ్చిన తర్వాత ముమ్మరంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు 7వ తేదీ నాడు సాయంత్రం 4 గంటలకు ఇక్కడ బహిరంగ సభ. ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. దీంట్లో సిర్పూరు, ఆసిఫాబాదు చాలా దూరం ఉన్నాయి కాబట్టి ఈ 5 నియోజకవర్గాల ప్రజలను మేము తరలిస్తున్నాం. ఆదిలాబాద్, బోత్, ఖానాపూరు, నిర్మల్, ముదోర్ ఈ 5 నియోజకవర్గాల్లో మేము దాదాపు 1,25,000 టార్గెట్ మేము పెట్టుకున్నాము. ఇక్కడ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. మేమైతే ఇక్కడ అరేంజ్మెంట్స్ అంతా కూడా 1,25,000 మందికి చేస్తున్నాము. ఆ విధంగా మొన్న మాకు కలిసి వచ్చినటువంటి గ్రౌండ్ ఇది. మొన్న ఎన్నికల సభ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు పెట్టడం జరిగింది. ఇక్కడ జరిగిన సభలో విజయం సాధించడము, మళ్ళీ ఇదే సభలో ఓ సెంటిమెంట్గా ఇక్కడే పెడితే మంచి విజన్ కూడా ఉంది, మంచి కనబడుతుంది. ముందర నేషనల్ హైవే రోడ్డు, ప్రశాంత వాతావరణం ఇక్కడ ఉంది కాబట్టి సాయంత్రము 4 గంటలకు ఇక్కడ సభ మొదలవుతుంది. కాబట్టి మరి అన్ని నియోజకవర్గాల నుంచి మరి మన శాసనసభ్యులు, సంబంధిత టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మరి మన ముఖ్యంగా కార్యకర్తలు మీరు ప్రజలందరూ కూడా ఇక్కడికి తరలించాలని చెప్పి ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ పోయినా కానీ సార్ ఎప్పుడు వస్తున్నారు, మేము వస్తాం సార్ అని చెప్పి వాళ్ళే అంటున్నారు. ముఖ్యమంత్రి గారు తిరిగి రెండోసారి ముఖ్యమంత్రికి అయినాక చూడాలని వాళ్ళకు కూడా అభిలాష. మరి ఈ సందర్భంగా ఇది 7వ తేదీ అంటే మనకు ఇంకా 3 రోజులు మిగులుతుంది. 9వ తారీఖు సాయంత్రం అయిపోతుంది. ఇది 7 అయిపోతే మాకు మధ్యాహ్నం మిగిలేది 8 ఒకటి పూర్తి రోజు. 9వ తారీఖు సాయంత్రం మధ్యాహ్నం క్యాంపెయిన్ క్లోజ్ అయిపోతుంది. 10 నాడు ఆలోచించి 11 నాడు ఓట్లేసే కార్యక్రమం. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు రావడం మూలంగా ఇంకా ప్రజలలో బాగా విశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా కానీ తూచా తప్పకుండా అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి నమ్మకం అనేది ప్రజలలో విశ్వాసం పెరిగింది. మరి తప్పకుండా రేపు ఎన్నికలలో 16 స్థానాలు గెలిపించే మరి విషయంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సిద్ధమై ఉన్నారు. ఈ గిరిజనులకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ సీటు భారీ మేయర్తో గెలిపించాలని చెప్పి ఇప్పటికే అన్ని మండలాలు, అన్ని మున్సిపాలిటీలు పూర్తి అయిపోయింది నిన్నటికి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సభ పైన మేము దృష్టి పెట్టి మనందరికీ మొబిలైజేషన్ తీసుకురావాలి, అందరు ప్రతి ఓటర్ని కలవాలి అని కార్యక్రమం ఇవాళ నుంచి మొదలు పెట్టుకున్నాం. మేము అన్ని ప్రాంతాలు తిరిగి మేము కూడా పొద్దున వాస్తాపూరు, తాండ్ర, మరి గైదిపల్లి,
అదేవిధంగా తాటిగూడ, మరి అక్కడ ఆరేపల్లి, తర్వాత మామిడ, ఇవన్నీ తిరిగి వచ్చినాం. మంచి ప్రజలలో స్పందన ఉంది. ఈ సభతోని మంచి టీఆర్ఎస్ పార్టీలో ఉత్సవం వస్తుంది. 11వ తారీఖు ఎంత ఎండలున్నా ప్రజలు ఓటేయాలి. ఓటు మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఓటు వేయకపోతే మరి నిజంగా కూడా అరే ఓటు వేయాలనే బాధ కూడా ఉంటుంది. నువ్వు ఓటు వేయాలా ఖచ్చితంగా గ్రామస్తులు మాకు ఇది పని కావాలని చెప్పి అడగాలి. దానికి ఓటు హక్కు అనేది అట్లా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎండ ఉంటే కూడా మేము ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళకి చెప్పి స్కూళ్ళలో కానీ ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ ఉంటే మీరు ఖచ్చితంగా టెంట్లు వేయండి, మంచి చల్లటి నీళ్ళు పెట్టమని చెప్పి తెలంగాణ సాధించుకున్నాడు. 16 మంది ఎంపీలు ఉంటే ఉపన్యాసాలు కూడా చెప్తా ఉన్నాడు. మీరు నాకు 16 మంది ఎంపీలను భారీ మేరతో గెలిపించి ఇవ్వండి, నేను ఢిల్లీలో నేను ఏం చేస్తానో మీరు చూస్తారు. 6 మాసాల లోపలనే మొత్తం చరిత్ర అంతా కూడా కిందమే అవుతుంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు వస్తుంది. దీనివల్ల మేమైతే ముఖ్యమంత్రి గారే ప్రధానమంత్రి అయితే ఇంకా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ప్రధానమంత్రి అయినప్పుడు వారికి ఉన్నటువంటి విజన్, వారికి ఉన్నటువంటి ఆలోచనలు రైతాంగం పట్ల, అదేవిధంగా మహిళల పట్ల, యువత పట్ల, మైనార్టీస్ పట్ల, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతి ఒక్కరిపైన వారికి మరి మంచి అవగాహన ఉంది. దానివల్ల ఇలా చైనా దేశము మనకంటే ఎన్నో రెట్లు ముందుకు వెళ్ళిపోయిందంటే పరిపాలన అనేది కరెక్ట్గా ఉంటే చైనా కంటే ఎక్కువ యువత మన దగ్గర కూడా ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు. యువతను మనం ఏ విధంగా మనం పని తీసుకోవాలి అనేది దానికి మనము తయారు చేయాలి. మనం అప్పుడే ఈ దేశం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశలో పయనించడానికి ఈ 5 సంవత్సరాలు పెద్ద మార్పు వస్తుంది. తెలంగాణ కూడా భారీ మరి డెవలప్మెంట్ ఉంటుంది. ఇది తప్పకుండా సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే ఇది సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ సి శశిధర్ రాజ్ అన్నారు. నిర్మల్ జిల్లాలోని నిర్మల్ పట్టణ కేంద్రంలోని అమన్ ప్లాజాలో బుధవారం పోలీస్ రూట్ మొబైల్స్ అధికారులతో ఎన్నికల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ బూత్లకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవాలన్నారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, నార్మల్ పోలింగ్ కేంద్రాల గురించి ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేశామని, జిల్లాలో గత ఎన్నికల సమయంలో ఉన్న పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు, గతంలో జరిగిన ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాల గురించి, నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల వివరాలు, రూట్ మొబైల్స్ గురించి, జిల్లా పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా జిల్లా పరిధిలోని అన్ని బార్డర్ పిఎస్ పరిధిలో చెక్ పోస్టుల గురించి వివరించారు. ఎన్నికల రోజున పోలింగ్ బూత్ల వద్ద నిర్వహించిన విధులపై వివరించారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకోవడం లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ దక్షిణమూర్తి, డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎంఏ కరీం, సిఎల్ జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ బాబు, ఎస్ఐలు, రూట్ మొబైల్స్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాది రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మూడు సత్యనారాయణ, పట్టణంలోని పలు వార్డుల్లో ఎంపీ అభ్యర్థి నగేష్ మద్దతుగా ఎన్నికల ప్రచారం మంగళవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర మంత్రి ఐకిరెడ్డి సహకారంతో నిర్మల్ జిల్లా అభివృద్ధి చేపట్టిన పథకాలను ప్రజలు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మలుపుంటుందన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ దెబ్బకు మట్టి కలిసిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మళ్లీ ఓటర్ను ప్రలోభపెట్టి రాజకీయ అభివృద్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రజలు వారి మాటలు నమ్మే పరిస్థితులు లేరన్నారు. 29 మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. బీజేపీ కానీ కాంగ్రెస్ కూడా ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్నారు. మన రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమం కానీ ఇతర రాష్ట్రాలు అధికారంలో ఉన్న బీజేపీ అధికారంలో కానీ అధికారం ఉన్న రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కానీ మనం చేసిన సంక్షేమ కార్యాలు అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎందుకు చేస్తలేరని మనం అడుగుతున్నాం. ఈరోజు 24 గంటలు కరెంటు కానీ రైతులకు కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, రైతుకు సంవత్సరానికి 10,000 పెట్టుబడి కార్యక్రమం కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇలా టీఆర్ఎస్ పార్టీ అధికారంగా వచ్చిన తర్వాత చేయడం. 70 సంవత్సరాలు ఈ స్వాతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ దేశాన్ని పాలించిన పార్టీలు మరి అభివృద్ధిని చేయలేక ఇలా 4.5 సంవత్సరాల ఇప్పుడు మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇలా చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు అసత్యపు ఆరోపణలతో టీఆర్ఎస్ నేతలపై చేయడం తగదన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ లక్ష్యంగా తమ ప్రభుత్వం ప్రజాభివృద్ధి కృషి చేస్తుందన్నారు. వార్డు 3 సభ్యులు ఎస్కే ఇమ్రాన్, పాతల ప్రమోద్, కిషన్, ముల్తాన్, అత్తు, గంగాధర్, రమేష్, సుదర్శన్, రామన్న, రమేష్, రామ్నర్సాయ్, ఎస్కే బాబు, మునీర్ తదితరులు పాల్గొన్నారు. నాగేష్ ఎంపీని మనం గెలిపించినట్టే కారు గుర్తుకేస్తే మనకు అన్ని విధాల పనులు జరుగుతాయి. ఇలా నోటుబందీ కార్యక్రమం అని చెప్పి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఏదో చేస్తామని చెప్పి అనుకున్నాడు. ఆ నోటుబందీ కార్యక్రమాన్ని చేసినట్లయితే చేసి ఇవాళ మన భూముల రేట్లు పడిపోయినాయి. ఇలా చాలామందికి మనం పెళ్లిళ్ళు చేసుకుంటామంటే పైసలు దొరకకుండా ఉన్నాయి. ఇలా గరీబ్ వాళ్ళంతా చాలా పరిశాలలో పడ్డారు.
మరి ఇదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి అది. ఇలా బీజేపీ గవర్నమెంట్ రాదు, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అసలే రాదు. మరి అలాంటప్పుడు ఇలా రాష్ట్రంలో 16 మంది 17 మంది ఎంపీలు గెలిచినట్లయితే మన ప్రతినిధి మన ఉంటుంది. ఎవరు గెలిచి వచ్చినా అక్కడ ఉన్నటువంటి మిత్రపక్షంగా ఎవరైనా ప్రధానమంత్రి అయితే అక్కడ మన నిధులు తెచ్చుకునే ఆస్కారంగా మన ఎంపీ ఉంటే మనకు అన్ని నిధులు వస్తాయి. మరి రాబోయే రోజులలో మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇవాళ గెలుపు నాగేష్ గారిని గెలిపించి ఇందిరారెడ్డి గారి నాయకత్వంలో మనం బలపరిచినాం కాబట్టి నాగేష్ని గెలిపిస్తే మనం ఇందిరారెడ్డి గారు ఎన్ని అంటే అన్ని పనులు ఇంకా రాబోయే రోజుల్లో ఇస్తాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముదోల్, ఖానాపూర్ నియోజకవర్గాల ఎన్నికలకు కావాల్సిన సామాగ్రిని జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సిద్ధం చేయడం ప్రారంభించారు. సెంట్రల్ ఆఫీసెస్ మీరు తీసుకోండి PS వైజ్ అలా సార్, ఇది ఆల్రెడీ కాపీ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారి బ్యాలెట్ పేపర్లను ఈవీఎంలు అమర్చే పని మొదలుపెట్టారు. ఇందులో సెక్టోరియల్ రూట్ ఆఫీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్స్ పనితీరుపై మాక్ పోలింగ్ నిర్వహించి 10వ తేదీ ఎన్నికల సిబ్బందికి పూర్తి సామగ్రిని అందజేయనున్నట్టు కలెక్టర్ ప్రశాంత్ తెలిపారు. నిర్మల్ జిల్లాలో 3 నియోజకవర్గాలు నిర్మల్, ఖానాపూర్, ముదోల్లో కూడా కమిషన్ ప్రారంభం చేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ఈవీఎంస్లో మేము బ్యాలెట్ పేపర్ని ఎక్కడం జరుగుద్ది. దానికి బెల్ ఇంజనీర్స్ వచ్చి ఒక జిగ్ మెషిన్తో వీళ్ళ పేర్లన్నీ కూడా ఎంటర్ చేస్తారు. సో దాని తర్వాత మాక్ పోల్ చేయడం జరుగుద్ది. సో దీంట్లో సెక్టరల్ ఆఫీసర్స్ ఇంకా రూట్ ఆఫీసర్స్ ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇది 2 రోజుల్లో కంప్లీట్ చేస్తే ఇప్పుడు మాకు ఇంకా ఈవీఎంస్ ఫుల్ స్టేట్లో రెడీ ఉంటాయి. సో డిస్ట్రిబ్యూషను 10వ తారీఖు ఇంక ఈవీఎంస్ మా సెక్టరల్ ఆఫీసర్ వారిగా పోలింగ్ స్టేషన్ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. మామడ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి అల్లు గడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ తేదీన జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నగేష్ను భారీ మేయర్తో గెలిపించారన్నారు. ఈ కార్యక్రమంలో కూచాడు శ్రీహర్రావు, చిక్యాల హరీష్ రావు, గంగారెడ్డి, హన్వాగౌడ్, అశోక్ యాదవ్, రామకృష్ణ రెడ్డి, వాగిల్ శ్రీనివాసరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. మేమైతే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం, భారతదేశ ప్రధానమంత్రి అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మన ఎవరు చూసినా కానీ ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రి అయితే అక్కడ ఉన్నటువంటి నిధులు, అక్కడ ఉన్నటువంటి నీళ్లు, కరెంటు ఇవన్నీ సక్రమంగా ఉపయోగించుకుంటే మనం చైనా దేశం కంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి మనకు అవకాశం ఉంది. యువకులు చాలా మంది ఉన్నారు ఉద్యోగాలు లేక. ఆ యువతకు రేపు భవిష్యత్తు చూపెట్టాలంటే మరి మన ముఖ్యమంత్రి గారు అయితేనే కరెక్ట్గా దోవ చూపెట్టగలుగుతాడు. కేంద్ర ప్రభుత్వం అంటే ఒక సముద్రం లేకుంటే నిధులు, మన మన స్టేట్ అంటే తెలంగాణ అనుకోండి,
మన దగ్గర ఒక దగ్గర ఖర్చుడు కూర్చుడు పని తీసుకోవడం లెటర్ ఆపించుకోవడమా ఫోన్ చేసుకోవడమా ఏదో రకంగా గాయన పెళ్లి వచ్చే 5 సంవత్సరాల తర్వాత చూస్తే మీ ఊరు ఎక్కడ బయట దుబాయ్ వేరే దేశాలకు పోయిన వాళ్ళు అబ్బా గాయన పెళ్లి ఇంత మంచిగా అయిందా అనే విధంగా తీసుకుంటే అడవులకు వెళ్ళిపోతాడు పోయింది అడవులకు మరి నేను వాళ్ళు చెప్పాలని మేము చెప్పినామా నువ్వే చెప్పుకున్నావు మేము గెలుస్తున్నాం అనుకుంటా నెలకు 10,000 ఇచ్చి 100 మంది పెట్టుకున్నాడు జీతాలు పెట్టాడు 6 నెలల మొదలుకెళ్ళి ఆటోలకు 10,000 వేరే పిల్లలకు 10,000 ఇచ్చి ఓటర్ల కాడ పోయారు కాంగ్రెస్ గెలుస్తుంది బస్సులో కూర్చోడారా కాంగ్రెస్ గెలుస్తుంది ఆటోలో కూర్చోడారా కాంగ్రెస్ ఇట్లా ప్రచారకు నెలకు 10,000 రూపాయలు ఇచ్చి ఇట్లా ప్రచారం చేయించుకున్నాడు మరి గెలిచాడు ఆయన మరి అడవులో కూలేదు సన్యాసం తీసుకోలేదు మళ్ళీ పబ్లిక్ దగ్గర ఎందుకు వస్తున్నావు ఇటువంటి అబద్ధాలు ఆడేటోళ్ళు రాజకీయ జీవితంలో ఉండద్దు కూడా ఆయన దేనికంటే దానికి మరి ఆడ మెడికల్ కాలేజ్ ఓదించుకొని అమ్ముకున్నాడు మా మధ్యప్రదేశ్ హర్యానాకి వెళ్ళి తెచ్చి ధనంగా విస్కీ తాగిపించాడు 3 నెలలు బాగా మంది ఇప్పుడు బీమార్ అయిపోయారు సర్పంచ్ల పోటీ చేసిన వాళ్ళు అప్పుడు ఇచ్చింది కూడా మిగిలించుకొని సర్పంచ్లు ఏమన్నా దుకాణం అనిపించారు ఇప్పుడు మీరు అన్ని కూడా గుర్తుంది ఆయన నమ్మేటోడు ఎవరు లేడు ఆయన ఇప్పుడు మరి అన్ని కూడా గ్రహించాలి రేపు ఎలక్షన్ 11వ తారీఖు అయిపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ అయిపోయాక ఈ రిజల్ట్ వచ్చినాక ఇక మళ్ళీ మనకు ఆయన ఈ ఊర్లో కనబడే పరిస్థితి ఉన్నది అందుకొరకు మీరు అందరూ కూడా ఆలోచించి పెన్షన్లు 1000 రూపాయల పెన్షన్ మొన్న నుంచి మీటర్ చాలా అయింది ఏ రకంగా ఇక్కడ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలోచన మేము చేస్తా ఉన్నామో మీ అందరికీ తెలిసిన విషయమే మారుమూల గ్రామీణ ప్రాంతానికి ఇవాళ డాంబర్ రోడ్ ఒక వారం రోజుల్లో తాండ్ర వరకు డాంబర్ రోడ్ అయిపోతున్నది అవునా ఎన్నడన్నా మనం ఊహించినామా ఎన్నడన్నా మనం కలగలమా అయితేనేమో అనుకున్నామా కళలో కూడా మనం అనుకోలేదు అసలు డాంబర్ రోడ్ ఇవాళ మనకు వారం రోజులు కంప్లీట్ కాబోతున్నది రాంపూర్ సైడ్ కూడా 1 కిలోమీటర్ రోడ్ డాంబర్ రోడ్ వస్తున్నారు దాని తర్వాత కూడా రాంపూర్ వరకు పూర్తిగా డాంబర్ రోడ్ త్వరలో పూర్తి చేస్తాం మరి ఇన్ని చేస్తున్నప్పుడు గత ఎన్నికల్లో మనం మాట్లాడుకున్నాం పెన్షన్ల విషయం కావచ్చు మరొకటి కావచ్చు అన్ని విషయాలు కళ్యాణ లక్ష్మి కానీ అన్ని విషయాలు మనం మాట్లాడుకున్న తిరిగినే భవిష్యత్తులో జరగబోతున్నాయి ఏ విధంగా మనం వ్యక్తిగత గెలిపించుకుంటామో ఆ వ్యక్తిని ఈ రోజు రాత్రి రమేష్ ని ఓట్ చేస్తే రేపు గెలిచి టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళడం ఖాయం అందులో ఈ రోజు మనం వారిని గెలిపించడం కంటే మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకటించిన గెడం నగేష్ ని భారీ మెజార్టీలో గెలిపించాలని అందరికీ మనవి చేస్తున్నాను ఇంకోటి వారి దగ్గర స్వార్థం 100% స్వార్థం ఉంది ఈ రోజు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో సీటు ఇచ్చి గెలవలేకపోయిన వ్యక్తి ఈ రోజు నాకు ఏదో ఒక విధంగా అయినా పదవి కావాలని చెప్పేసి ఈ రోజు పార్లమెంట్ సీటు కొనుక్కొని నాకు ఏదైనా పదవిలో ఉండాలని చెప్పేసి మాయా మాటలు నేను మీ వెనకాల ఉంటాను నాతో వచ్చేదెవరు నాతో పోయేదెవరు వాట్సాప్ లో డైవర్ట్ అంటే పబ్లిక్ ని డైవర్ట్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం భూములు పోయింది ఫారెస్ట్ లో రాణిస్తలేరు అన్ని అవస్థలు మాటలు వాటిని నమ్మద్దు ప్లీజ్ అందరూ గవర్నమెంట్ ఇంత చక్క గవర్నమెంట్ మనకు రాదు మరి మన మంత్రివర్యులు మన బాబాయ్ గారు వారి ఆధ్వర్యంలో మన గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసుకుందాము భారీ మెజార్టీతో ఓట్లు చేసుకొని మన ఒక గ్రామాన్ని నిలబెట్టుకుందాము ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను ప్లీజ్ ఎవరైనా ఏమైనా అంటారు వాటిని మనం నమ్మద్దు అవి కొంత అవాస్తవ ప్రచారాలు రాతో రమేష్ ని గెలిపిస్తే మనము ఒక యాక్సిడెంట్ అయితే ఒక రోడ్ ప్రమాదంలో గాయపడితే పోలీసులు పట్టుకున్నారనుకో రాతో రమేష్ ని ఫోన్ చేయలేము రాతో రమేష్ ఎక్కడో ఉంటారు మన స్థానిక లీడర్ ని మనం ఫోన్ చేస్తాము మనకు అందుబాటులో ఉంటారు కానీ రాతో రమేష్ మనకు రాలేరు రాతో రమేష్ ని మనకు విడిపించలేరు గెలిచినాక ఎక్కడ అవుతారు తర్వాత మనం నాకు గెలిపించి లంబాడోలో గెలిపించారు ఎస్టీలో గెలిపించిన అని ఉండేదా ముస్లిం అందరూ ఏకమవుతారు నాకు అందరూ ఓటేసిండ్రు అందరు గెలిపించిండ్రు అందరితో ఉంటారని చెప్పేస్తాం మనం తర్వాత లాస్ అయిపోతాం ఆ విధంగా మనం లాస్ కావద్దు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు ఎన్నెన్నో అన్నారు గవర్నమెంట్ కూర్చుంటున్నాము కేవలం 19 సీట్లు మాత్రమే పరిమితమై కాంగ్రెస్ వాళ్ళ సంగతి ఈ రోజు ఒక్క ఎంపీ కూడా గెలవరు ఎందుకంటే గెలిచే అవకాశం కూడా లేదు ఈ రోజు అలా జరుగుతుంది అభివృద్ధి కేసీఆర్ చూసి అందరూ రాష్ట్రం అంతా ఏకమవుతున్నారు మన ఎమ్మెల్సీ ఎన్నికలు చూస్తే ఎన్నికలు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రిటర్న్ అయితే అని చెప్పడం అది అబద్ధం మాటలు ఎందుకంటే 90 సీట్లు 100 సీట్లు గెలుస్తున్నాం మనము 85 సీట్లు గెలిచినాము మనకెంత ఉండాలి కేవలం 19 సీట్లు గెలిచి వాళ్ళేమో రాష్ట్రాన్ని నిలబెడతాము అవన్నీ అవస్థల మాటలు కాంగ్రెస్ ని పట్టించుకోవద్దు కాంగ్రెస్ శాసనం నాశనం అవుతుంది ఈ రోజు మరి మనము అందరం కూడా ఏకంగా ఉండి మన గ్రామాన్ని మొత్తం ఏకపక్షం అంటే ఏకగ్రీవం లెక్క ఎన్నికలు ఓట్లు మొత్తం 1 సైడ్ పోవాలని భావిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ ఇవన్నిటితో పాటు మామూలుగా మేము ఎప్పుడో
చెప్పడం జరిగింది. పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్ చెప్పడం జరిగింది. నాగులమ్మ చెరువులకు నీళ్లు తీస్తేనే మళ్ళీ ఎలక్షన్లో మేము ఓట్లాడతామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 1-2 సంవత్సరాల్లోనే ఆ నీళ్లు తెచ్చి చూపిస్తామని చెప్పేసి వేదిక మీద మన తరఫున మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఇల్లు కానీ, గ్రామ పంచాయతీ భవనం కానీ, శ్మశానం కానీ మైనారిటీ సభ్యులకు మరి 20 లక్షలతో మంజూరు చేయడం జరిగింది. కమ్యూనిటాలు అలాగే ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇంకా భూములు కూడా ఇవ్వడం జరిగింది, అనుమతులు డబ్బులు జరిగింది. ఇది చెప్పాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారో ఈ 4 సంవత్సరాలు వారే పరిపాలిస్తారు. వారు పరిపాలించే పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటేనే మనకు నేషనల్ గవర్నమెంట్ నుంచి కావాల్సిన డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి 11 తారీఖు నాడు మీరు పెద్ద ఎత్తున కారు గుర్తుకు ఓటేసి గూడెం నగేష్ గారిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ, గూడెం నగేష్ గారిని భారీ చేయడంతో గెలిపిస్తే మన మంత్రి గారు ఉంచాలి మరి వారికి మంచి పేరు వస్తుంది. మనం ఎక్కువ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరందరూ దయచేసి మీరు 11 తారీఖు నాడు కారు గుర్తుకు ఓడాలని చెప్పి కోరుకుంటూ మనం తెలుసుకుంటాం. జై హింద్. 10వ తరగతి పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష చివరి రోజు కావడంతో బుధవారం పరీక్ష రాసిన విద్యార్థులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఫోన్ నంబర్లు సేకరించారు. 10 సంవత్సరాల పాటు కలిసి చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నగేష్ని గెలిపిస్తేనే జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ యూత్ విభాగం అధ్యక్షులు మార్గొండ రామన్నారు. పట్టణంలోని బుధవారపేట కాలనీలో బుధవారం టీఆర్ఎస్ నేతలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి కేసీఆర్ నేతృత్వంలో గత 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి పథకాలను వివరించారు. అదేవిధంగా మంత్రి అల్లు వెంకట సహకారంతో నిర్మల్ జిల్లాను అన్ని రంగాలు అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ధర్మాజి రాజేందర్, జహీర్, చింటూ, ఫరీషుద్దీన్, సీను, అనిల్, ఆకుల శ్రీధర్, బాలకృష్ణ, భోజరాజు, మనోహర్, నేరళ వేణు, చిలక రమణ కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బుధవారపేట 12వ వార్డులో ఇంటింటా ప్రచారం టీఆర్ఎస్ పార్టీ తరఫున చేయడం జరుగుతుంది. మరి అలాగే కారు 16 కేసీఆర్ అనే నినాదంతో మన తెలంగాణ రాష్ట్రంలో 16 మంది ఎంపీ సీట్లు మనం గెలిపించుకున్నట్లయితే కేంద్రంలో మన కేసీఆర్ గారు చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. తగ్గిన ప్రభుత్వంలో ఖచ్చితంగా కేసీఆర్ గారే అక్కడ కీలక పాత్ర పోషిస్తారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రానికి కూడా తగిన నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే మన 12వ వార్డులో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇబ్బంది ఉంది. అది కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను కూడా త్వరలోనే మనం ఎంపీ గారిని తెచ్చుకున్నట్టయితే తప్పకుండా తీర్చగలుగుతాం. మరి అలాగే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో మన బుధారపేట నుంచి కుటుంబ సభ్యులందరం కలిసికట్టుగా ఉండి ఎలాగైతే మెజార్టీ తీసుకొచ్చామో ఈ ఎంపీ ఎలక్షన్లో అంతకన్నా ఎక్కువ కష్టపడి ఇంకా ఎక్కువ మెజార్టీ ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పేసి మా బుధారపేట తరఫున విజ్ఞప్తి చేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా వార్డు బుధారపేట కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమం తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ, జై నాయకత్వం. आप तमाम लोगों से गुजारिश है कि वो गार के निशान को वोट देकर ज़्यादा से ज़्यादा अक्सरियत से जिताएं। आज़ादी के बाद से 70 साल तक दूसरी हुकूमत ने क्या करे और 4.5 में टीआरएस हुकूमत क्या करे ये सब के सामने है। हर हुकूमत एक मखसूस तबके को लेकर आगे बढ़ी, लेकिन टीआरएस हुकूमत तमाम कम्युनिटीज़ को लेकर चल रही है और चलने वाली है। बेहतरीन स्कीमात है उसके। अब फैसला तुम्हारे हाथ में। अगर 16 सीटों पे भारी अक्सरियत से अगर जिताएंगे तो टीआरएस का वजन सेंट्रल में ज़्यादा रहेगा, हमारा हुकूमत में हमारी साझेदारी रहेंगी और हमारे स्टेट के लिए फ़ायदा मंद रहेगा। लिहाजा आप सबसे गुजारिश है कि टीआरएस को ज़्यादा से ज़्यादा वोट देकर भारी अक्सरियत से कामयाब। పట్టణంలోని వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏప్రిల్ 5వ తేదీన డాక్టర్ బాబు జగజీవన్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5 ఉదయం 9 గంటలకు పట్టణంలోని వైఎస్ఆర్ ఫంక్షన్ నిర్వహించే జయంతి వేడుకలకు అధికారులు, దళిత సంఘ నాయకులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి విద్యారంగానికి ఎన్నో సేవలను బద్దయ్య అందించారని పలువురు కొనియాడారు.
బుధవారం మామిడిమండలం పొనకల్ జిల్లా పరిషత్ పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఈయనలో పదవి విరమణ పొందుతున్న బద్దయ్యను ఘనంగా సన్మానించారు. 3 దశాబ్దాలుగా ఎంతో మంది పిల్లలు ఉన్నతులుగా తీర్చిదిద్దారని ప్రధానోపాధ్యాయులు జి రామచంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ బెజ్జంకి రాజు, విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఘనంగా వీడ్కోలు పలికారు. నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారాన్ని బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రామ రాజేశ్వర్, ఎక్స్ ఎంపీటీసీ తెరాస నాయకులు గంధె మురళీధర్, ఎక్స్ బీఎస్సీ చైర్మన్ భాస్కర్, కుంటాల తెరాస మహేందర్, నాయకులు సరిశనార్, రమణాగౌడ్, సురేష్, రమేష్, తిమ్మాపూర్, సర్పంచ్ పోతారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు చెల్లించాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా నిర్మల్ డిపో ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి కె రమేష్ మాట్లాడుతూ ఆర్టీసీలో గత 5 నెలల నుండి జీతాలు సమయానికి చెల్లించకుండా యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే కార్మికుల పక్షాన పోరాడవలసిన గుర్తింపు సంఘం నోరు మెదపడం లేదన్నారు. ఏప్రిల్ నెల ప్రారంభం 3 రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ ధర్నా కార్యక్రమ నాయకులు ఖాళీక్, రమేష్, అహ్మద్, ఎంసీ శేఖర్, కెకే దాస్, సుధాకర్, రావు, రాజేశ్వర్, గంగాధర్, రేకోబా, భోజన్న, సలీం, కలీం, వహీద్, అలీ, ఇసాక్, ముంతాజ్, సలీం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రమంతటా ప్రతి డిపోలో గేటు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకనగా ప్రతి నెలలో 1వ తారీఖు ఇవ్వవలసిన జీతాలు 10వ డేట్ వరకు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు వచ్చే డేటు 6వ డేట్ నాడు ఉగాది పండుగ కూడా ఉంది. ప్రతి కార్మికులకు డబ్బు టైంకు లేక సతమతం అవుతున్నారు. ఈ టీఎంయూ నాయకులు నిమ్మకు నీరెత్తినట్టుగా మరి నిద్రపోతున్నారో ఏందో తెలియదు. మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ప్రతి నెలలో 1వ తారీఖు నాడు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు, సభాస్థలిని పరిశీలించిన మంత్రి అల్లోల. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. పోలీస్ రూట్ మొబైల్స్ అధికారుల సమావేశంలో ఎస్పీ శశిధర్ రాజు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి. పట్టణంలో పలు వార్డులో టీఆర్ఎస్ నాయకుల ముమ్మర ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.